యాకుదా, అలా అనడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? ఎవరైనా వింటే నీ నాలుగు తెగ్గోసేస్తారు. కోస్తే కోసేని, కానీ వాస్తవం చెప్పకుండా ఎవరైనా ఎన్నాళ్ళు ఉండగలరు? విను, ఇది చాలా దిగ్భ్రాంతికరమైన వార్త. ఏం జరిగింది? నన్ను చూడగానే అందరూ అలా మౌనం వహించారే, ఏం జరిగింది? అయినా ఇలాంటివి చెప్పడానికి నోరేలా వస్తుంది? చెప్పదలిచిందేదో స్పష్టంగా చెప్పండి. మోతీబాయ్, నాకు తెలిసిందేమిటంటే జోదా బేగం కడుపుతో ఉన్నారట, కానీ ఆ బిడ్డ దానికేమైంది? సందేహం ఏమిటంటే అసలు ఆ బిడ్డ నిజంగా షహన్షా గారి బిడ్డేనా అని. మొయ్యి, ఇంకొక మాట పెగిలావో? అరే, అసలు షహన్షా జోదా బేగంతో ఏ రాత్రి గడపనప్పుడు దేవతలు వచ్చి జోదా బేగం కడుపులో బిడ్డను వదిలేళ్లారా? మీకు అసలు సిగ్గరదే లేదా? మీ బేగం గురించి ఇలాంటి కుళ్ళు వార్తలు ఎలా పుట్టిస్తున్నారు మీరు? అసలు నిప్పే లేకుండా మోతీబాయ్ గారు పొగ ఎక్కడి నుంచి వస్తుందంటారు? మేమేం తెలుసుకోదలిచామంటే అసలు ఈ నిప్పురవ్వ ఎవరు రగిలించారో అని చెప్పు. అలా మౌనంగా నిలబడ్డవే, చెప్పు 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 మోతీబాయ్, ఆ బిడ్డ తండ్రి ఎవరు? చెప్పవే, వెళ్ళిపోతున్నావే, చెప్పు మోతీబాయ్. మోతీ, ఏమైంది నీకు? ఎందుకలా ఆయాసపడుతున్నావు? నీ మొహం అలా వాడిపోయింది. నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? లేదు జోదా, నేను నీకోసం ఔషధం తేవాలని వెళ్ళాను, ఆలస్యమైపోయింది, అందువల్లే పరుగునొచ్చేసరికి. మోతీబాయ్ అబద్ధం చెప్తోంది. మోతీబాయి నాకు అసలు అబద్ధం ఎందుకు చెప్పాలి? ఎందుకంటే పాపం తను విని వచ్చిన విషయాలు మీతో ఎలా చెప్పగలదు? అంతఃపురంలో జరుగుతున్న దాని గురించి తను ఎలా చెప్పగలదు? తనకి నోరెలా వస్తుంది? తమరి గురించి వస్తున్న వదంతుల గురించి ఏం చెప్తుంది? నాకసలు బుర్ర పనిచేయడం లేదు జోదా బేగం. నేనస్సలు అనుకోలేదు జనుల మనసుల్లో ఇంత కుళ్ళు నిండి ఉంటుందని. నేను కనీసం ఊహించనైనా ఊహించలేదు. మీరనేది నాకు అర్థం కాలేదు. మీరు అసలు ఏం చెప్పదలిచారు? నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు జోదా బేగం. ఎవరైనా ఎంత దిగజారిపోతారా? మొగలాయి సామ్రాజ్యపు బేగం గురించి ఇంత నీచమైన వార్తలు పుట్టిస్తారా? ఆ పని చేసిన వాళ్లు నాకు గనుక చిక్కినట్లయితే జోదా బేగం, నేను వారిని తప్పకుండా ఉరికంబం ఎక్కిస్తాను. నేను ఒప్పుకుంటాను, మీకు నాకు మధ్య అవగాహన లేదని, ఢీకొంటాం మనిద్దరం. కానీ అంత మాత్రం చేత జోదా బేగం, నేను మీ గురించి షహన్షా గురించి నీచమైన మాటలు ఎంత మాత్రం వినలేను. లోకులంటే వాగుతూనే ఉంటారు, అయినా వాళ్ళు షహన్షా గురించి, అతని బేగం గురించి, వారికి పుట్టబోయే వారసుడు గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతారని. ఆ కారణం వల్లనే తమరి దాసి తమరితో ఏం చెప్పలేకపోయింది. ఎందుకంటే తన స్థితి నా పరిస్థితి పూర్తిగా ఒకేలా ఉన్నాయి. మీరేం చెప్పదలిచారు మహామంగ గారు? మీరనేది నాకేం అర్థం కావడం లేదు, స్పష్టంగా చెప్పండి. జోదా బేగం, లోకులేమంటున్నారంటే తమరి గర్భంలో పెరుగుతున్న ఆ బిడ్డ అసలు షహన్షా బిడ్డే కాదంటున్నారు. వారు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే తమరికి వేరే ఎవరితోనూ అక్రమ సంబంధం ఉందని అంటున్నారు. పచ్చి అబద్ధం ఇది. ఖచ్చితంగా అబద్ధమే జోదా బేగం, నిస్సందేహంగా అబద్ధమే. కానీ అది ఎంత ఘోరమైన అబద్ధమంటే భరించశక్యం కానిదిగా ఉంది. జోదా బేగం, నాకు తెలుసు తమరెంతో విశ్వాసం గల బేగమ్మని. అంతటి నీచానికి పాల్పడ్డ మాట అటుంచి నేనసలది కొంచెం కూడా నమ్మలేకపోతున్నాను. చూడండి, నేనిక్కడికి ఆ వదంతుల గురించి చర్చించడానికి రాలేదు, తమరికి స్పష్టంగా చెప్పడానికొచ్చాను. ఇలాంటి నీచమైన ఆగడానికి పాల్పడిన వారు, వదంతులు పుట్టించిన వారు ఎవరైనా సరే నేను తప్పక కనుక్కుంటాను. తరువాత వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్ష విధిస్తాను నేను. దయచేసి మీరు నన్ను నమ్మండి, ఎందుకంటే నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను చెప్పగలిగింది ఒకటే జోదా బేగం,
మీరు ఇలాంటి మాటలు అస్సలు పట్టించుకోకండి. మీరు వినవన్నీ మర్చిపోండి. ఎందుకంటే దాని ప్రభావం మీ ఆరోగ్యం మీద పడుతుంది. తమరు మొగలాయి సామ్రాజ్యానికి వారసునివ్వబోతున్నారు. షెహన్షా గారిని తండ్రిని చేయబోతున్నారు. కేవలం మీ యొక్క ఆరోగ్యం గురించి, మీకు పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే ఆలోచించండి. జలాల్కి పెద్దమ్మగా నా బాధ్యత, మొగలాయి సామ్రాజ్యపు మహామంగగా నా కర్తవ్యం తప్పకుండా నిర్వర్తిస్తున్నాను. ఖుదాఫిజ్. ఒప్పుకోవాల్సిందే జోదా బేగం. ఆ బిడ్డ తండ్రి ఎవరో మీ అంతట మీరే నాకు చెప్పబోరు. ఆమెరు మట్టి చాలా గట్టిదే, కానీ నేను కూడా ఆగ్రాకు చెందిన అగ్నిని. ఆ మట్టిని కరిగించి నిజాన్ని బయటికి లాగుతాను. కానీ జలాల్కి ఆ నిజం తెలిసే లోపలే నేను ముందుగా నిజాన్ని కనుక్కోవాలి. జోదా, 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 నాకు మహామంగ మీద అనుమానంగా ఉంది. ఈ అంతఃపురంలో ఈ వదంతులు ఆవిడ వ్యాపింపజేసిందని నాకు పూర్తి నమ్మకం ఉంది. అది కాదు మోతి, ఇదంతా జరిగింది నాకు షహీన్షాకి మధ్యనే కదా. మరి మహామంగ అలాంటి వార్తలు ఎలా పుట్టిస్తుంది? మరి ఇంకెవరు పుట్టిస్తారు? నువ్వు ఎవరికి ఏమీ చెప్పరే లేదు. షహీన్షా గారు కూడా ఎవరికి ఏమీ చెప్పరు. మరి అలాంటప్పుడు ఈ పని ఎవరు చేస్తుంటారు? అతి వినయం చూపించడం దూర్త లక్షణం అంటారు జోదా. నువ్వు ఏవైనా అనుకో, కానీ నాకు మాత్రం మహామంగ పైన ఇసుమంత కూడా నమ్మకం లేదు. కానీ ఒక్కటి మాత్రం నమ్ముతాను, ఆవిడ మీ నోటి నుంచి వెలువడి ప్రతి మాట వినేసి వాటిని చిచ్చులా రేపడం కోసమే వచ్చింది. చూస్తూ ఉండు, ఇవాళ కాకపోయినా రేపైనా ఆవిడ అలాంటి ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. తమరి మీద కోపం తెచ్చుకున్నప్పుడు నా మనసుకి గాయమైంది షహీన్షా. కోపం మాకు కూడా వచ్చింది. మా జీవితాల్లో అప్పుడు వచ్చిన తుఫాను మమ్మల్ని కూడా ఒక పెనుగాలిలా ఎగరేసుకుపోయింది. న్యాయం అనేది చేతగానే ఉంటుంది, సాధారణంగా అటో ఇటో తేలిపోతుంది. మరిద్దరి జీవితాలు ఆనాడు అటో ఇటో తేలిపోయి మలుపుకు చేరుకున్నాయి. అప్పుడు మన మధ్య గల దూరం కేవలం ఒక నిర్ణయంపైనే ఉంది. నేను నాకు న్యాయం చేయమని కోరుతున్నాను. అయితే ఇప్పుడు నేను న్యాయం చేయమని అడగడానికి మొగలాయి సామ్రాజ్యపు షహీన్షా సమక్షానికి రాలేదు. ఇవాళ నేను నిలబడింది నా భర్త సమక్షంలో. ఆ భర్త తన భార్య మాన మర్యాదలని, నడవడికని అనుమానం ఆధారంగా అంచనా వేశాడు. నాకు అర్థం కందేంటంటే, నాకు నా బాధ ఎక్కువ భారమా, లేక నా నుదుటిన మీరు రుద్దిన కళంకం వల్ల ఏర్పడిన భారం ఎక్కువ? ఇలా రెండు రకాల బాధల్ని భరిస్తూ ఒక భార్య ఇప్పుడు తన భర్తని ప్రశ్న అడుగుతోంది, న్యాయాన్ని కోరుతోంది. చెప్పండి, ఎవరైనా ఒక భర్త ఏ పాపం ఎరగని తన భార్యని అనుమానించినప్పుడు ఆ భార్య ఏం చేయాలో చెప్పండి. పైగా ఆ భార్య కేవలం మామూలు స్త్రీ కాదు, ఒక గౌరవప్రదమైన రాజపుత్ర వంశానికి రాజకుమారి, శక్తివంతుడైన సామ్రాజ్య పాలకుడి బేగం. తను తన భర్త తనని పూర్తిగా నమ్మేంతటి వరకు సరిగా శ్వాస కూడా పీల్చుకోలేదు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేనేం చేయాలో చెప్పండి. ఈ రెండు ప్రశ్నలు మీ ఎదుటే ఉన్నాయి. ఒకవైపు అయితే ఆ ఆక్రోశం, కోపం, బాధ ఉన్నాయి. ఇక రెండో వైపు భార్య పవిత్రత ఉంది. ఈ రెండు ప్రశ్నల త్రాసుని దానికి గల కర్ర నిలబెడుతుంది. అలాగే భార్య భర్తల బంధాన్ని వాళ్ళకి గల నమ్మకమే నిలబెడుతుంది. ఆ నమ్మకం ఇప్పుడు మనిద్దరి మధ్య లేదు. ఈ ఉంగరం ఏంటంటే, దీనివల్ల మనిద్దరి మధ్య ఒక సంబంధం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆ సంబంధమే త్రాసులో ఊగిసలాడుతున్నప్పుడు, ఆ సంబంధమే సందేహాస్పదమైనప్పుడు, ఇక దానికి చిహ్నమైన దీని విలువ ఏముంది?
తమరు ఏ తీర్పు చెప్పదలిచినా అందుకు ఎక్కువ సమయాన్ని తీసుకోకండి షహిన్షా. మునీం ఖాన్ వర్తమానం పంపించారు. మునీం ఖాన్ సేనాపతి బహదూర్ ఖాన్ల నేతృత్వంలో మన సైనికులు అబుల్ మాలీని ఓడించేశారు. తమరు ఆదేశించిన విధంగానే మనపై దాడి చేయకముందే అబుల్ మాలీని అణిచివేయడం జరిగింది. అబుల్ మాలీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయాడు. ఇది మొఘలై సామ్రాజ్యం సాధించిన మరొక విజయం షహన్షా గారు. షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ జలాలుద్దీన్ మహమ్మద్ జలాలుద్దీన్ మహమ్మద్. హుజూర్, తమరి ఆరోగ్యవంతంగా బాగున్నట్టు లేదు. ఏదైనా సమస్య షహీన్షా? మా ఆరోగ్యం పూర్తిగా బాగానే ఉంది. హుజూర్, నేను ఇప్పుడు చెప్పేదేమిటంటే అబుల్ మాలీ అతన్ని ఓడించేశారు అంటే మీ ఉద్దేశంలో మీరనేది వినిపించుకోలేదనే? ఈ దాసుడు అలా తప్పుగా ఎన్నటికీ అనుకోడు హుజూర్. దర్బార్ని ఇంతటితో ముగిస్తున్నాం. షహీన్షా గారి ఆదేశానుసారం దర్బార్ను ముగించడం జరుగుతోంది. అలాగే యుద్ధంలో గెలిచినందుకు గాను మీరందరూ సంబరాలు జరుపుకోవడానికి అనుమతి కూడా ఇవ్వడమైంది. సలీమా బేగంకి వెంటనే సందేశం పంపించండి. మేము తనని మా సైనాగారంలో కలవదలిచామని చెప్పండి. చెప్తాం హుజూర్. బేగం హుజూర్, ఉన్నట్టుండి మీకు ఇలా వాంతులు ఎందుకు వస్తున్నాయి? నేను వెళ్లి వైద్యుడి గారిని తీసుకొస్తాను. లేదు లేదు, అలాంటి అవసరమేం లేదు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త పడటం అవసరం బేగం గారు. పొద్దుటి నుంచి మీరు ఎన్నోసార్లు వాంతులు చేసుకున్నారు. తిండిలోనో నీళ్లలోనో ఏదో లోపం ఉండి ఉంటుంది. ఎక్కువ మసాలా ఉన్న భోజనం నాకు పడదు కదా. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. సలాం సలీమా బేగం. గౌరవనీయులైన బాద్షా తమని వెంటనే రమ్మని చెప్పమన్నారు. వెంటనేనా? సరేలే, నేనొస్తున్నాను. అల్లా కాపాడుగాక గుల్బదన్ బేగం. తమరు ఎందుకింత ఆందోళన పడుతున్నారు? అంతా క్షేమమేనా? ఏం చెప్పను బాబీజాన్, ఎవరూ క్షేమంగా లేరు. అంతఃపురంలో మాటలు వినేసరికి నాకు మతిపోయినంత పని అయింది. ఏమిటా వార్త? జోదా బేగం జలాల్ గురించి. యా ఖుదా, అది కేవలం ఒక వదంతి మాత్రమే. ఎవరూ తేటతెల్లంగా చెప్పడానికి సిద్ధంగా లేరు. కొంచెం స్పష్టంగా చెప్పండి, అసలేమైంది? ఆ వదంతి ఏమిటంటే, జోదా బేగం కడుపులో పెరుగుతున్న బిడ్డ ఒకవేళ జలాల్ బిడ్డ కాదంటున్నారు. ఏంటి? ఎవరైనా ఒక భర్త ఏ పాపం ఎరగని తన భార్యని అనుమానించినప్పుడు ఆ భార్య ఏం చేయాలో చెప్పండి. పైగా ఆ భార్య కేవలం మామూలు స్త్రీ కాదు, ఒక గౌరవప్రదమైన రాజపుత్ర వంశానికి రాజకుమారి. శక్తివంతుడైన సామ్రాజ్య పాలకుడి బేగం తను తన భర్త తనని పూర్తిగా నమ్మేంతటి వరకు సరిగా శ్వాస కూడా పీల్చుకోలేదు. షహన్షా గారికి జయము జయము. తమరు మమ్మల్ని తక్షణమే రమ్మన్నారట. రండి. మా ఆజ్ఞ లేనిదే ఎవరిని లోనికి రానివ్వద్దు. అందరూ వెళ్ళిపోండి, కూర్చోండి. శుక్రియా. పొరపాటును మన్నించండి హుజూర్. అయితే నేను తమరి ఆందోళనకి కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను. అది చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాం సలీమా బేగం. అసలు విషయం ఏంటంటే దాని గురించి మేము రుకయ్య బేగంతో చెప్పుకోలేం. ఎందుకంటే ఆవిడ కావాలన్నా అర్థం చేసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించరు. ఖాన్ బాబా గారు మాతో అనేవారు, వారికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీతో మాట్లాడేవారట. అప్పుడు మీరిచ్చే సలహాని ఆయన ఎంతగానో మెచ్చుకునేవారు. అందుకే తమరిని ఇక్కడికి రమ్మన్నాం. నేనందుకు అర్హురాలని మీరు అనుకున్నందుకు సంతోషం. నా మీద మీకు గల నమ్మకాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మేం మీకు మొత్తం అంతా ఆరంభం నుంచి వివరిస్తాం.
జోదా బేగం ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఎలాగైనా ఆవిడకి స్పృహ తెప్పించాలి. అంటే ఆ పని చేయగలిగిన వారు కేవలం ఆవిడ భర్త, అంటే తమరు మాత్రమే చేయాలి. మాకు తెలిసి శరీరాన్ని నల్లగుట్టతో కప్పినట్లయితే అది కంబళ్లా పనిచేస్తుందట, శరీరానికి వేడి పుట్టిస్తుందట. అందువల్లే మేము మిమ్మల్ని నల్లగుట్టతో చుట్టాం. జోదా బేగం తల్లి కాబోతున్నారు. ఈ పాటికి మా ఆందోళనకి కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఆవిడ చెప్పిన మాట మమ్మల్ని ఆలోచనలో పడేసింది. కానీ వైద్యురాలి మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఆవిడని నమ్మకపోవడానికి ఎలాంటి కారణమూ లేదు. ఈ సమస్య గురించి ఆలోచించే కొద్దీ అది మరింత జటిలమైపోతుంది. అందుకనే మీతో ఈ సంగతి చర్చించాలనుకున్నాం. ఇప్పుడు మీరే చెప్పండి, మేమేం చేయాలో ఏంటో. కానా బెహ్రం ఖాన్ గారి మొదటి భార్య రహీంని కనడానికి ముందు కూడా వైద్యురాలు పొరపాటు పడింది. ఆవిడసలు కడుపుతోనే లేదని వైద్యురాలు చెప్పారు. అలాగే మొదటి నెల గడిచిపోయింది. 2వ నెలలో కూడా వైద్యురాలు ఆవిడసలు కడుపుతోనే లేదని అనేసింది. తరువాత 3వ నెల వచ్చేసరికి వైద్యురాలికి కూడా తాను ఏదో పొరపాటు పడుతున్నానని అర్థమైపోయింది. అప్పుడే ఆవిడ గ్రహించింది రహీం తల్లిగారు గర్భవతి అని. అది తెలిసాక ఆవిడ వెంటనే ఖాన్ సాహెబ్ గారికి క్షమాపణలు చెప్పుకుని తన పొరపాటును అంగీకరించింది. ఈ సంగతి మీరు ఏ సందర్భంలో చెప్తున్నారు? ఇప్పుడు తమరి మాటలు విన్న తరువాత తమరు నిజమే చెబుతున్నారని స్పష్టమైంది షెహన్షా. ఇక జోదా బేగం సంగతి అంటారా? ఆవిడ గురించి తప్పుగా అనుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఇంకోటుండదు. ఆవిడ నిజాయితీ గురించి నేను కూడా ప్రమాణం చేస్తాను. పొరపాటు మన్నించండి మహారాణి గారు. ఎంతమంది నోళ్లని మూయించగలరు మీరు? నేను ఇదివరకు మీకు చెప్పలేదు కాని ఆమేర్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఒక దాసి నాకేం చెప్పిందంటే, జలాల్ జోదా బేగంకి మధ్య భార్యాభర్తలకు ఉండాల్సిన సంబంధం లేదని చెప్పింది. నేను ఆ దాసి నాలుక తెగ్గోయించాను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య అలాంటి బంధమే లేకుండా పోతే మరి ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చినట్టు. అందుకే అంటున్నాను, ఎంతమంది నోళ్లు మూయించగలరు మీరు? మొత్తం అంతఃపురమే ఖాళీ అయిపోతుంది. అసలు ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి వదంతిని ప్రచారం చేసే ధైర్యం ఎవరికొచ్చింది అని. ఎందుకలా చేసినట్టు? అదే నాకు అర్థం కావటం లేదు. కానీ నిప్పు లేందే అసలు పొగ రాదంటారుగా. నేను మహామంగతో ఒంటరిగా మాట్లాడదలిచాను. మాహం, నేనిప్పుడు బయటికి పంపించిన వాళ్ళు కూడా నాకు ఎంతో అయిన వాళ్లే, ఎంతో ఆప్తులే. కానిప్పుడు ఈ వ్యవహారం రాజకీయ స్థాయికి చేరింది మాహం. నేను మహారాణిని, మీరేమో మహామంత్రి. అందుకే విడిగా చర్చించుకోవడం చాలా అవసరం. ఇప్పుడు చెప్పండి, తమరి మాట ఎందుకన్నారు? ఎక్కడొక చోట నిప్పు లేనిదే ఎలాంటి పొగ రాదు కదా అని. దీన్ని బట్టి చూస్తుంటే నాకు తెలియని ఏదో ఒక విషయం మీకు తెలిసినట్టు నాకు అనిపిస్తోంది. దయచేసి తప్పు మన్నించండి మహారాణి. కానీ నిజానికి నేను నా చెవులారా ఓ సంగతి విన్నాను. అది నేను రాజకీయాల విషయాలు జలాల్తో మాట్లాడడానికి వారి గదికి వెళ్లటం జరిగినప్పుడు అక్కడ నేను జలాలు జోదా బేగం మాటలు విన్నాను. నేను విన్నప్పుడు జలాల్ జోదా బేగంని ఏం అడిగాడంటే, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని అడిగాడు. ఎందుకంటే జలాల్ ఇంతవరకు జోదా బేగంని కనీసం తాగలేదు. యా ఖుదా,